గిరిజా గారు చూపించబోయే చామదుంపల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూద్దాం. చామదుంపల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న చామదుంపలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, ఉప్పు, తిరగమాత గింజలు, పసుపు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ మనము చామదుంపల్ని బాయిల్ చేసుకోవాలండి. ఓకే ఓకే, బాయిల్ చేసి తొక్క తీసి బాయిల్ చేసేసి తొక్కు తీసుకొని ఇవి రెడీగా పెట్టేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దానికి కావాల్సిన మసాలా మనము వేయించుకోవాలి. వేయించాలి. సో స్టవ్ ఆన్ చేస్తాం. స్టవ్ ఆన్ చేసేసి సో ఇప్పుడు మనం ముందు చామదుంపల పచ్చడికి చామదుంపలను ఉడికించేసి పీల్ చేసేసి నీట్గా పక్కన పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని. సో మీరు వంటలన్నీ పెళ్లి కాకముందే అమ్మ దగ్గరే నేర్చుకున్నారు. బాగా వంట చేస్తారా? బాగా వంట తిన్న వాళ్ళు చెప్పాలి. అంతేలే, అవును, మనం ఎవరికి వాళ్ళనే. అంతే. మీరు బాగా వండే వంటలో ఎక్కువగా మీరు చేస్తే ఇష్టపడే రెసిపీ ఏది? అందరూ రెసిపీ ఏం చేస్తే ఇష్టపడేదంటే బాదుషా అండి. బాదుషా చేస్తారు. బాదుషా చేస్తారు ఇష్టంగా. యాక్చువల్లీ భాష అంటే ఎప్పుడైనా మన స్వీట్ షాప్ లోనే కొనుక్కొని తింటాము. కానీ అది ఇంట్లో వెరీ ఈజీ అండి, వెరీ ఈజీ. అది ఆ ప్రాసెస్ కనుక మనకి తెలిస్తే దానిలో ఉన్న టిప్స్ చాలా ఈజీగా మన స్వీట్ షాప్ కన్నా మనమే బాగా చేసుకుంటాం. అది నెక్స్ట్ మెంతులు. అన్నిటికీ ఇది కూడా తల్లి లాంటిది. ఫస్ట్ ఇవి ఉండాలి. ఇదే మొత్తం ఐటమ్కి టేస్ట్ తెస్తుంది. చాలా కొంచెమే వేసారు ఏ వంటకైనా. అదేనండి, ఇప్పుడు ఉప్పు ఇంత అయినా కూడా అది లేదే తినలేం కదా, అంత టేస్ట్ ఇస్తుంది ఆ మెంతులు కూడా. నెక్స్ట్ మినప్పప్పు అండి. ఆవాలు కూడా వేసేయచ్చు వెంటనే. నెక్స్ట్ ఎండుమిర్చి. లాస్ట్లో ఎండుమిర్చిలో కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే లాస్ట్లో వేస్తే మనకి పచ్చడి కూడా కలర్ఫుల్గా వస్తుందండి. ముందరే వేసామంటే బ్లాక్గా అయిపోతుంది చట్నీ కూడా. లాస్ట్లో వేసామంటే ఇది అంటే పచ్చడికి కావాల్సిన ఆకారం అంతా వేసామా? పచ్చడికి కావాల్సినంత వేసాము. అంటే నెక్స్ట్ మనకి పచ్చిమిర్చి కూడా వేస్తాము. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇది వేసుకుందాం మనం. ఇంకా ఆపేసేయచ్చు. దాదాపు ఆ వేడికి మళ్ళీ మగ్గిపోతుంది మొత్తం. ఆఫ్ చేసిన తర్వాత జస్ట్ మనం నూరుకునే ముందు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అంతే. ఇంకేం వద్దండి. చింతపండు ఉప్పేసి మనం మిక్సీ చేసేసుకోవడం. మనం ఇవన్నీ కలిపి ఇప్పుడు ఉప్పు దానిలో వేయమంటారా? ఉప్పు. సో ఇవి ఆడిన తర్వాత మిక్సీలో వేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వచ్చేద్దాము. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. కొంచెం ఇంగు కూడా వేస్తాను ఇందులోనేనా? మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం. సో మనం ప్యాన్లో వేయించినవన్నీ ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకుంటే చక్కగా ఇలా, అంటే మరీ మెత్తగా చేయలేదు, అలా అని మరీ గట్టిగా కాకుండా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసి పెట్టేసాము. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు పచ్చడి చేయాలి. చట్నీ ప్రిపరేషన్ అండి. చామదుంపలంతా ఈ బౌల్లో తీసుకొని కొంచెం పసుపు కంపల్సరీ కదా అన్నిట్లోకి. యాంటీబయాటిక్ కాబట్టి ఇది చెప్పక్కర్లేదు, అన్నిట్లో పసుపు కంపల్సరీ వేయాలి. జస్ట్ దీన్ని మ్యాష్ చేసుకోవటమేనండి ఫస్ట్. అంటే స్పూన్స్తో కూడా చేయొచ్చు, గరిటెలతో, కానీ అది మన చెయ్యి పడితే కానీ ఆ టేస్ట్ ఎన్హాన్స్ ఈ బయటికి రాదు. కొంచెం పీసెస్ తగిలితే నోటికి బాగుంటుంది అని కొంచెం ఉంచాను. మరీ మెత్తగా చేయకుండా. నెక్స్ట్ ఇది కలిపేస్తున్నాను. ఎంత కావాలో అంత తీసుకున్నాను, మొత్తం కలిపేస్తాను. సర్వింగ్ బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, డన్. ప్లేట్ కూడా ఇలా చక్కగా డెకరేట్ చేశారు. ఎంత బాగుందో. అంటే చట్నీ దీన్ని చూడంగానే చెప్పేసేయాలని. ఓకే. చామదుంపల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న చామదుంపలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, ఉప్పు, తిరగమాత గింజలు, పసుపు, మినప్పప్పు, మెంతులు, ఆవాలు. చామదుంప పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి వేగిన వెంటనే కొద్దిగా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ చల్లబడిన తర్వాత దానిలో ఒక 4 పచ్చిమిర్చిలు, కొద్దిగా ఉప్పు, ఇంగువ వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తొక్క తీసి ఉడికించుకున్న చామదుంపల్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసి వాటిని చేత్తోనే మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పచ్చడి మిశ్రమాన్ని వేసి సరిపడినంత చూసుకుంటూ కలుపుతూ బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చామదుంప పచ్చడి రెడీ.